అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎన్బి ఇంగ్లీష్ లెసన్స్ డే 62కి మీకందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, పైగా మనందరి లైఫ్కి చాలా దగ్గరగా ఉండే ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఎప్పుడైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు దానికి తోడు ఊహించిన విధంగా ఇంకో కష్టం వచ్చి పరిస్థితి మరింత దిగజారిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో ఈరోజు మనం డీటెయిల్గా నేర్చుకుందాం. అయితే మన భాషా ప్రయాణాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ గివ్ దిస్ ఎక్స్ప్లెయినర్ సమ్ హైప్. దయచేసి వెంటనే ఈ విశ్లేషణను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరిచ్చే ఈ చిన్న సపోర్ట్ మాకు నిజంగా చాలా ఎనర్జీనిస్తుంది. సెక్షన్ 1, ద కోర్ ఇడియం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ ఫేమస్ ఇడియం ఏంటంటే యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేసుకోండి. ఒక వ్యక్తి నడుస్తూ వెళ్లి ధబేల్మని కింద పడిపోయాడు. అప్పటికే మోకాలికి దెబ్బ తగిలి విపరీతమైన నొప్పితో ఉంటే చుట్టూ ఉన్నవాళ్ళొచ్చి హెల్ప్ చేయకపోగా పగలబడి నవ్వడం స్టార్ట్ చేశారు. అంటే అప్పటికి ఉన్న ఫిజికల్ పెయిన్కి ఈ అవమానం కూడా తోడైంది. టాక్ అబౌట్ యాడింగ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. సరిగ్గా ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్ని వర్ణించడానికే మనం ఈ ఫ్రేజ్ని వాడతాం. అండ్ దిస్ బ్రిలియంట్లీ ఇలస్ట్రేట్స్, మన తెలుగులో దీనికి ఎగ్జాక్ట్గా సరిపోయే ఒక అద్భుతమైన ఫ్రేజ్ ఉందండి. అదేంటంటే పుండు మీద కారం చల్లడం. వినే ఉంటారు కదా. ఒకరు అప్పటికే తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు మరొక చెడు సంఘటన జరిగి వాళ్ల పరిస్థితి ఇంకా అధమస్థాయికి పడిపోవడం అన్నమాట. అటు ఇంగ్లీష్లో అయినా ఇటు మన తెలుగులో అయినా ఈ ఫీలింగ్ ఎంత పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుందో చూడండి. సెక్షన్ 2, అన్ ఏన్షియంట్ రోమన్ ఆరిజిన్. అసలు ఈ పదం ఎక్కడ్నించి పుట్టుకొచ్చిందో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన హిస్టరీ ఉంది. ప్రాచీన రోమ్ కాలం నాటి ఫీడ్రస్ అనే ఒక రచయిత రాసిన నీతికథ నుంచి ఈ ఈడియం పుట్టింది. 100 ఏళ్ల క్రితం రాసిన ఒక చిన్న కథ ఈ రోజుకి మనం వాడేంత పాపులర్ ఈడియంగా మారడం నిజంగా వండర్ కదా. నౌ వాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఇస్ ఆ కథలోని కామెడీ. కథ ఏంటంటే, ఒక బట్టతల ఉన్న వ్యక్తి ఉంటాడు. సడన్గా అతని తలమీద ఒక ఈగ వాలుతుంది. విసుకొచ్చి ఆ ఈగను గట్టిగా కొడదామని చెయ్యెత్తి ఈగను మిస్ అయి ఏకంగా తన తలమీదే గట్టిగా కొట్టుకుంటాడు. అప్పుడు ఆ ఈగ పైకి ఎగురుతూ, చూసేవా, దెబ్బ తగలడమే కాకుండా ఇప్పుడు నవ్వులపాలు కూడా అయ్యావు అని ఎగతాళి చేస్తుందట. అలా ఒక ఫిజికల్ గాయానికి ఈగ చేసిన అవమానం తోడవడాన్ని ఈ పదంతో పోలుస్తారు. ఇది దీని అసలు పుట్టుక. సెక్షన్ 3 ఎవ్రీడే ఎగ్జాంపుల్స్. లెట్స్ మూవ్ టు అండ్ సీ హౌ దిస్ బిల్డ్స్. ఇదంతా సరే కానీ రియల్ లైఫ్లో మన రోజువారీ పరిస్థితుల్లో దీన్ని ఎలా వాడతామో ఇప్పుడొక 3 సిచ్యువేషన్స్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్స్ చూశాక మీకు ఈ టాపిక్ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. మై కార్ బ్రోక్ డౌన్ అండ్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. మనమేదో అర్జెంట్ పని మీద వెళ్తున్నాం. సడన్గా నడి రోడ్డు మీద కారు బ్రేక్ డౌన్ అయిపోయింది. అదొక పెద్ద టెన్షన్ అనుకుంటే, పుండు మీద కారం చల్లినట్టు సరిగ్గా అప్పుడే కుండపోత వర్షం. మెకానిక్ రాడు, మనమేమో పూర్తిగా తడిసిపోతాం. ఒకరోజు ఎంత దారుణంగా తలకిందులవుతుందో ఈ ఎగ్జాంపుల్ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది కదా. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్కి సంబంధించింది. దే లాస్ట్ ద మ్యాచ్ అండ్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజరీ ది అదర్ టీమ్ మాక్డ్ దెమ్. దీన్ని మన తెలుగులో స్పష్టంగా చెప్పుకోవాలంటే, వాళ్లు మ్యాచ్ ఓడిపోయారు, అసలే ఆ బావులో ఉంటే దానికి తోడు అవతలి జట్టు వాళ్లు ఎగతాళి చేసి వాళ్ల పరిస్థితిని మరింత దిగజార్చారు. ఓటమి బాధ ఒక ఎత్తైతే అవతలి వాళ్లు చేసే అవమానం ఇంకో ఎత్తు. ఇలాంటి టైంలో ఇది పర్ఫెక్ట్ ఫ్రేజ్. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ అయితే మనలో చాలామందికి లైఫ్లో ఒక్కసారైనా పక్కాగా జరిగే ఉంటుంది. ఐ వాజ్ ఆల్రెడీ లేట్ ఫర్ వర్క్ అండ్ టు యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ ఐ స్పిల్డ్ కాఫీ ఆన్ మై షర్ట్. ఉదయాన్నే లేవడం లేటైపోయి ఆఫీస్కి టైం అవుతోందని ఫుల్ కంగారులో ఉంటాం. ఆ హడావిడిలో తెచ్చి వేడివేడి కాఫీ షర్ట్ మీద పోసుకుంటాం. ఒక పక్క లేట్ అవుతోంది, ఇంకో పక్క ఈ కాఫీ మరకలు. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి. అబ్బా, ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో వేరే చెప్పాలా. సెక్షన్ 4, ప్రొనౌన్సియేషన్ అండ్ పాజిటివిటీ. అసలు ఈడియం ఎలా పలకాలి, అలాగే ఇలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్లో మనం ఎంత పాజిటివ్గా ఉండాలి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్ దీన్ని కరెక్ట్గా, కాన్ఫిడెంట్గా పలకడం. ఒకసారి విడదీసి చూద్దాం. నాతో పాటు అనండి. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. ఇప్పుడు కొంచెం ఫ్లోలో ఏకధాటిగా చెబుదాం. యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ, రైట్? ఇలా సిలబల్స్ వాగా విడదీసి ప్రాక్టీస్ చేస్తే చాలా న్యాచురల్గా వస్తుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం అంటే, మనమెంత పర్ఫెక్ట్గా ఉన్నా
లైఫ్లో అన్నీ మనకు అనుకూలంగా జరగవు కదా. ఎప్పుడైనా ఇలా దురదృష్టం ఒకదాని వెనుక మరొకటి వెంటాడుతున్నప్పుడు కంగారు పడిపోయి ఆ రోజుని మొత్తం నాశనం చేసుకోకూడదు. ప్లీజ్ ట్రై టు స్టే పాజిటివ్. కష్టాలు రావడం సహజం, కాని వాటిని చూసి నవ్వగలిగే ధైర్యం, కొంచెం ఓపిక మనం తెచ్చుకోవాలి. సెక్షన్ 5 ద వ్యూవర్ ఛాలెంజ్. సరే, ఇప్పుడు ఈ నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయడానికి ఒక చిన్న కమ్యూనిటీ ఛాలెంజ్ చేద్దాం. ఊరికే విని వదిలేయడం కంటే మన సొంత లైఫ్ ఎక్స్పీరియన్సెస్తో కనెక్ట్ చేసుకుంటేనే ఇవి మనకు బాగా గుర్తుంటాయి. ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్. అంటే ఆ పుండు మీద కారం చల్లినట్టు ఒక కష్టం మీద మరో కష్టం ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఆ సంఘటన ఏంటి? అప్పుడు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు అనేది కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అందరం కలిసి చదువుదాం, కనెక్ట్ అవుదాం. ఇక ఫైనల్గా ఒక చిన్న థాట్. తోటివాళ్ళెవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు దయచేసి డోంట్ యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. జస్ట్ బీ కైండ్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు మనం నేర్చుకున్న ఈ కొత్త టాపిక్తో పాటు ఆ పాజిటివ్ మైండ్ సెట్ని కూడా అలవర్చుకుందాం. Until then, see you everyone on day 63. Keep learning, keep smiling.